హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. నవంబర్ 18వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం 5 గంటల తర్వాత మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఇక ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే వస్తే తట్టుకోలేరు. ఆనందం వచ్చిన వెంటనే చూపిస్తారు. అలా చిన్న పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలా ఎదుటివారు అలాగా అయితే ప్రవర్తిస్తారు. వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారు. వీరు ఎవరి చెడును కూడా పొరపాటున కూడా కోరుకోరు. అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరిది అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వీరికి అయితే తెలివితేటలు అధికంగా, చురుకుదనం అనేది చాలా అయితే ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనాన్ని ఒక్కొక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడి ముందులే మన వాళ్ళు అని క్షమించే మనస్తత్వం కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 18వ తేదీన మంగళవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీరు అనుకోని ఒక శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక మీకు ఈ రోజున ఉద్యోగంలో అవకాశాలు కూడా వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్న వారికి కాస్త శ్రద్ధగా, పట్టుదలగా ట్రై చేయడం, మీరు చేసేటువంటి పనిలో ఇంకాస్త మెలకువలు తీసుకొని మంచిగా నలుగురిలో కల్లా కూడా ఎక్కువగా స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే మీకు ఖచ్చితంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజున మీ పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే పట్టుదలతో పూర్తి అయితే చేస్తారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు పనుల్లో సక్రమంగా సాగాలంటే జాగ్రత్త చాలా అవసరం. అలాగని మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సమస్యలను ఖచ్చితంగా ఈ సమయంలో అయితే తొలగించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు కుటుంబం ఆనందకర క్షణాలను అయితే గడుపుతారు. ఈ రోజున లక్ష్మీ ధ్యానం శాంతిని మరియు ఉత్తేజాన్ని అయితే అందిస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ రోజున ఇలాంటి గ్రహస్థితులు అనేవి వీరికి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి శుభవార్త అనేది ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారైతే వినబోతున్నారు. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఈ రోజున ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.